చెన్నై బ్యూటీ సమంత మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న శామ్ మెల్లగా ట్రాక్ ఎక్కేస్తోంది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రచ్చ చేసిన బ్యూటీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై చెలరేగేందుకు సిద్ధం అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ సెన్సేషన్ గా మారుతోంది. పక్క ప్లాన్ తో రంగంలోకి దిగేస్తోంది. ఖుషి రిలీజ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంది సమంత. అప్పటికి హెల్త్ పరంగా కోలుకోకపోవడంతో కమిట్ అయిన సినిమాల అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసింది. కానీ ఇప్పుడు అన్ని సెట్ అవడంతో ఇక తగ్గేదేలే అన్నట్లు రేస్ లో దిగేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన హన్నీ బన్నీ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అందులో శామ్ చేసిన బోల్డ్ సన్నివేశాలు, స్టంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. శామ్ పనైపోయిందన్న కామెంట్స్ ఈ వెబ్ సిరీస్ తో గట్టి సమాధానమే చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, నేరుగా బీటౌన్ లోనే పాగా వేసేందుకు స్కెచ్ వేసుకుంటోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో నార్త్ ఆడియన్స్ కు దగ్గరైన శామ్ ఇప్పుడు అక్కడి పిల్లగా మారిపోయేందుకు స్కెచ్ వేస్తోంది. వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టులు వినడంతో పాటు వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఓ ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. కానీ అంతకు మించి ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు. ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్టుల కోసం కథలు వింటున్న సమంత ఓ ఇంట్రెస్టింగ్ కాంబోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫర్జీ, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే త్వరలో రక్త బ్రహ్మాండ్ అనే హారర్ సిరీస్ ను నిర్మించబోతున్నారట. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ భారీ బడ్జెట్ తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని కొత్త బ్యాక్ డ్రాప్ తో రానుందట. శామ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర విద్యల్లో ట్రైనింగ్ అవుతున్నారట. ఇదిలా ఉంటే పాన్ ఇండియా ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. గతంలో అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా అనుకున్నారు. అవే కాక పలు ప్రాజెక్టుల్లో బ్యూటీ పేరు వినిపిస్తోంది. మొత్తానికి శామ్ ఈజ్ బ్యాక్ అనేలా వచ్చేస్తోంది బ్యూటీ. చూడాలి మరి బ్యూటీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో.